నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పోయింది కోవిడ్ అనుకున్నాం. మాస్కులు మర్చిపోయారు, భౌతిక దూరాన్ని మరిచారు. ఇంకేం పర్వాలేదులే, మనం కోవిడ్ రహిత సమాజంలో అడుగుపెట్టామని ఆనందోత్సవాలతో ఉన్న సమయంలో పిడుగు లాంటి వార్త, ఉన్నాను పోలేదు, మీ ఊర్లో ఉన్నా, మీ పట్టణంలో ఉన్నా, మీ రాష్ట్రంలో ఉన్నా, మీ దేశంలో ఉన్నాను, నిన్ను వీడను నేను అనే విధంగా కోవిడ్ మళ్ళీ దర్శనమిచ్చేసింది. నవంబరు 2022కే పోయింది అనుకున్న సందర్భంలో మార్చి 15న పిడుగులాంటి వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 52 కేసులు నమోదైనవి. కోవిడ్ కేసులు. చేసిన పరీక్షలు 5,000 పరీక్షలు చేస్తే 52 వచ్చినాయి. అదే 10,000 టెస్టులు చేస్తే 100 వస్తాయి. కనుక కోవిడ్ మళ్ళీ దాని ఉనికిని ప్రదర్శిస్తూ ఉంది. అక్కడక్కడ కొంతమందికి రుచి వాసన కూడా పోతూ ఉంది. రుచి వాసన రెండు పోవటము, ఏదో ఒకటి పోవటం అనేది అది కోవిడ్ లక్షణమే. అయితే ఒక శుభ సంకేతం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కోవిడ్ ఒమిక్రాన్ కోవకు చెందినది, హాని లేని ఒమిక్రాన్. ఇది కేవలం గొంతులోనే ఉంటుంది, నోట్లో గొంతులో ఉంటుంది, శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల దాకా వెళ్ళదు, ఆక్సిజన్ పడిపోదు, మనల్ని ఇబ్బంది పెట్టదు. ఈ ఒమిక్రాన్ వల్ల మరణాలు ఉండవు. మనం ఇప్పటికే కోవిడ్ టీకాలు వేయించుకున్నాం, కోవిడ్ టీకాలు పనికొస్తాయి. అయితే 2 డోసులు వేసుకుని 3వ డోసు వేసుకోని వాళ్ళు ఇప్పుడు 3వ డోసు వేసుకోండి. ఈ మధ్యకాలంలో పుకారు పుట్టించారు. కోవిడ్ టీకా వల్ల గుండె జబ్బు వస్తుందని పుకారు పుట్టించారు. కోవిడ్ టీకాలు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ వేసుకున్న ఎవ్వరికీ కూడా గుండెపోటు రాదుగాక. నేను చెప్పడమే కాదు, భారతీయ వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కోవిడ్ టీకా వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ రాదని కరాఖండిగా ప్రకటించిన తరువాత ఈ పుకార్లు నమ్మద్దు. కోవిడ్ టీకాకి గుండెపోటుకి ఎటువంటి సంబంధం లేదని గమనించండి. నిశ్చింతగా మీరు 3వ డోసు టీకా వేసుకుంటే రక్షించబడతారు. ఒక పక్క మళ్ళీ కోవిడ్ వచ్చానంటే ఇప్పటికే సమాజాన్ని అతలాకుతలము చేస్తున్న H3N2 వైరస్, అదేమో ఫ్లూ వైరస్కు చెందింది. ఫ్లూ సాధారణంగా వర్షాకాలంలో, శీతాకాలంలో రావాల్సిన ఫ్లూ వేసవి కాలంలో రావటం అనేది చాలా అసాధారణం. కలియుగం కదా, ఏదైనా జరగచ్చు. అసలు వేసవి కాలంలో ఇట్లాంటి ఫ్లూ జ్వరాలు మనం ఎప్పుడు చూసున్నాం. సరే, వచ్చింది. ఈ ఫ్లూ జ్వరాల గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్లూ జ్వరాలు, కోవిడ్ రెండు ఒక రకంగానే ఉంటాయి లక్షణాలు. ఒళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, జ్వర నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వికారము, వాంతులు, ఆకలి నశించటము, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, తుమ్ములు, దగ్గితే కళ్ళి పట్టడం, శ్లేషం పట్టడం, ఇవన్నీ కూడా రెండిట్లో ఉంటాయి. కోవిడ్ ఒమిక్రాన్ కోవకి చెందిన కోవిడ్లో ఉంటుంది, H3N2 ఫ్లూ వైరస్లో కూడా ఉంటుంది. రుచి వాసన పోయిందంటే అది కేవలం కోవిడ్ వల్లనే పోతుందని గమనించండి. తర్వాత ఇవి కోవిడ్ కానీ H3N2 కానీ ఎవరికి అధికంగా వస్తాయంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వస్తాయి. వాళ్ళు ఎవరు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళంటే
స్థూలకాయము, భారీ కాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వాళ్ళు, షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు, గుండెకు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, టీబీ వ్యాధి ఉన్నవాళ్ళు, క్యాన్సర్కి ఆపరేషను, కరెంటు, కీమోథెరపీ మందులు వాడుతున్న వాళ్ళు, ఎయిడ్స్తో బాధపడుతున్నవారు, దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులకు కానీ, చర్మ వ్యాధులకు కానీ, ఊపిరితిత్తుల వ్యాధులకు కానీ స్టీరాయిడ్ మందులు వాడుతున్న వాళ్ళు, పౌష్టికాహార లోపం ఉండి బక్కగా సన్నగా ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువు ఉండేవాళ్ళు, మూత్రపిండాలు పాడైపోయి రక్తములో క్రియాటినిన్ పెరిగి డయాలిసిస్ చేయించుకుంటున్నవారు, మూత్రపిండాలు మరే ఇతర అవయవాల మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, వీళ్ళందరికీ కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వీళ్ళతో పాటు చంటి పిల్లలకు, కురు వృద్ధులకు, వాళ్లకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 3వ డోసు తప్పనిసరిగా పెద్దవాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు గతంలో మనము కోవిషీల్డ్, కోవాక్సిన్ తీసుకున్న వారు కూడా 3వ డోసు కింద ముక్కులో చుక్కల రూపాన ఉన్న టీకా కూడా వేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉండే భారత్ బయోటెక్నిక్ కంపెనీ ముక్కులో చుక్కల రూపాన వేసే ఆ వ్యాక్సిన్ని సిద్ధం చేసింది. అది వినియోగించవలసిన అవసరం పడలా. ఇప్పుడు మళ్ళీ ఈ ముక్కులో చుక్కల టీకాకి డిమాండ్ వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రోజున మహారాష్ట్ర పరిస్థితి మనం గమనిస్తే, ఆ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో 52 అయితే మహారాష్ట్రలో 155 కేసులు నమోదైనవి. పూణేలో కూడా చాలా అధిక సంఖ్యలో కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు కేసులు ఎన్ని ఉన్నాయంటే మార్చి 15 నాటికి 402 కేసులు ఉన్నాయి. ఇవి క్రమేణా పెరిగే అవకాశం ఉంది. H3N2 ఫ్లూకి, కోవిడ్కి తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకటే, ఏమీ మార్పు లేదు. ఇంట్లో ఒకరికి అస్వస్థత, దగ్గు, జ్వరము, ఒళ్ళనొప్పులు ఉంటే ఒక రూమ్లో ఉండాలి. భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకునే అలవాటు ఉంటే, ఈ సమస్య ఉన్నవాళ్ళు, లక్షణాలు ఉండేవాళ్ళు మంచం మీద పడుకోండి, వేరే వాళ్ళు కిందన్నా పడుకోండి, వేరే గదిలో అన్నా పడుకోండి, ఒక గదిలో పడుకోకూడదు. ఇది ఒకరితో ప్రారంభమై ఇళ్ళంతా చుట్టేస్తుంది, అందరికీ వచ్చేస్తుంది. ఈ ఫ్లూ జ్వరానికి కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లూ రాకుండా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా టీకాలు ఉన్నాయి. మరి ఇది పిల్లలకి పరీక్షల సీజను. ఈ ఒళ్ళు నొప్పులు, జ్వరాలు ఉన్నంత మాత్రాన పరీక్షలు ఎగ్గొట్టవలసిన అవసరం లేదు. పరీక్షలు హాజరవ్వచ్చు. ఆఫీస్కి మాత్రం ఒక వారం రోజులు సెలవు పెట్టండి, రెస్ట్ తీసుకోండి, పౌష్టికాహారం తీసుకోండి. దీనికేమీ పథ్యం చేయొద్దు, లంకనం చేయొద్దు, ఉపవాసం చేయొద్దు. మీకు నచ్చిన ఆహారం తినండి. కోవిడ్కి కానీ, ఈ ఫ్లూకి కానీ, H3N2 ఫ్లూకి కానీ మాంసాహారం తిన్నా కూడా తప్పులేదు. కోడిగుడ్లు, చేప, బాయిలర్ చికెను, మాంసం కూడా తినచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నచ్చిన ఆహారం తినండి. సీజనల్ పండ్లు, డ్రై ఫ్రూట్సు, ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ కూడా తినచ్చు. ఈ రెండిటికి కూడా మనం వాడవలసిన మందులు ఒక 5 ఉన్నాయి. ఒకటి డాక్సీ SL 100 mg, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, టిఫిన్ తర్వాత, భోజనం చేసిన తర్వాత 5 రోజులు. ఈ డాక్సీ అనేది యాంటీబయాటిక్. ఇది సాధారణ ఫ్లూ ఉంటే, కళ్ళి తెల్లగా ఉంటే దీని అవసరం లేదు. పసుపు రంగులో గళ్ళ ఉంటే స్ఫుటం డాక్సీ వేయాలి. ఒమిక్రాన్ కోవకు చెందిన కోవిడ్కి డాక్సీ బాగా పనిచేస్తుంది. మీకు అదా ఇదా తెలవలేదు, వేసుకోండి, నష్టమేం లేదు. డాక్సీ ఒక 5 రోజులు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. 2 డోలో 650, రోజుకు 3 సార్లు, అవసరమైతే రోజుకు 4 సార్లు
చాలామంది డోలో అంటే జ్వరం టాబ్లెట్ అనుకుంటున్నారు. ఇది జ్వరం టాబ్లెట్ కాదు. జ్వరముతో పాటు ఒళ్ళు నొప్పులు తగ్గించే టాబ్లెటు. కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి. దగ్గు, పడిశము, తుమ్ములు తగ్గటానికి, గొంతు నొప్పి తగ్గటానికి మాంటెక్ ఎల్సి, MONTECLC ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఒక 5 రోజులు వాడండి. దగ్గు, పొడి దగ్గు కానీ, దగ్గితే కళ్ళి కానీ తగ్గటానికి TUSQD, TUSQD 3 పూట్ల 3 స్పూన్ల దగ్గు మందు వాడితే దగ్గు నియంత్రించబడుతుంది. ఈ గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి తగ్గడానికి ఇంట్లో స్ట్రెప్సిల్స్ కానీ, విక్స్ ఉంటే కానీ వాడండి. రోజుకు ఒక 5 సార్లు చప్పడించండి. కానీ ఈ రెండింటికంటే బాగా పనిచేసేది ఒకటి ఉంది. ఇది కూడా చప్పడిచ్చేదే. కాఫ్ సిల్, COFSIL ప్రతి 3 గంటలకు ఒకసారి చప్పడించండి. ఇవేవీ లేవు, అల్లం ముక్క తీసుకోండి. ఓ చిన్న అల్లం ముక్క 5 సార్లు చప్పడిచ్చారంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది. గోరువెచ్చని నీళ్లు తాగండి, కనీసం 3 లీటర్లు తాగాలి. వేసవి కాలం అని చెప్పి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగద్దు, కూల్ డ్రింక్స్ తాగద్దు. కూల్ డ్రింక్స్ మీకు చేటు తెచ్చిపెడుతుంది. ఆవిరి పట్టచ్చు. ఆవిరిలో వేయాలనుకుంటే పసుపు, అమృతాంజనం, జండు బామ్, విక్స్ ఏదైనా వేయచ్చు. ఏమీ లేకపోయినా ఆ ప్లెయిన్ స్టీమ్ ఆవిరిని పట్టినా సరిపోతుంది. ఈ H3N2 ఫ్లూ వైరస్ 5 రోజుల్లో, వారం రోజుల్లో తగ్గకుండా 2వ వారంలో కూడా దగ్గు ఉన్నా భయపడద్దు. ఈ 2 కూడా ఒమిక్రాన్ కోవకు చెందిన కోవిడ్, H3N2 ఫ్లూ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి చిన్న చిన్న తుంపర్ల ద్వారా, దగ్గితే వచ్చిన తుంపర్లు, తుమ్మితే వచ్చిన తుంపర్లు, లేదు చేతి మీద తుంపర్లుండి చేతులు ఎక్కడన్నా బల్ల మీద అంటించినా లేదా కరచాలనం చేసినా తుంపర్ల ద్వారా వ్యాధి 2-3 రోజుల్లోనే సోకుతుంది. సోకిన తర్వాత వారం రోజుల్లో ఈ మామూలు సాదా సీదా జలుబు మందులే నేను చెప్పినవి అవి వాడితే తగ్గిపోతుంది. మనము కరచాలనము, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. నమస్కారము మన సంస్కారము. ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం మంచిది కాదు. ఆలింగనం వల్ల ఈ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. H3N2 కానీ, ఒమిక్రాన్ కోవకు చెందిన కోవిడ్ వైరస్ కానీ మనల్ని బాధ పెట్టదు. లాక్డౌన్లు ఉండవు, వ్యాపారాలు మూతపడవు, పరిశ్రమలు మూతపడవు, విద్యాలయాలు, యూనివర్సిటీలు అన్నీ యథాతథంగా పనిచేస్తాయి. విద్యార్థులకు జరిగే పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగానికి జరిగే పరీక్షలు అన్నీ కూడా యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. ఎవరు కూడా భయపడవలసిన, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోండి, భౌతిక దూరం పాటించండి. ఇప్పటికీ మాస్క్ తీసేశారు, మళ్ళీ మాస్క్ ధరించండి. మాస్క్ ధరిస్తే రెండిటికి ఉపయోగం. H3N2 వైరస్కు ఉపయోగం, కోవిడ్ వైరస్కు కూడా ఉపయోగం. ఇదేదో ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చిందని పిల్లల్ని స్కూల్కి పరీక్షలుంటే పంపించండి. పరీక్షలు లేని పిల్లల్ని ఒక వారం రోజులు రెస్ట్ ఇచ్చినా మంచిదే. వాళ్ళు రాయవలసిన పరీక్షలు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించండి. పరీక్షలు బాగానే రాయగలుగుతారు, ఏమీ ఇబ్బంది ఉండదు. వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా పిల్లలకు, పెద్దవాళ్ళందరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. ఉదయం ఒక 1/4 లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని ఉదయం 1/4 లీటరు, రాత్రి ఒక 1/4 లీటర్ పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చ్యవనప్రాష్ అని ఆయుర్వేదం డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు.
ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను చ్యవనప్రాశ్ తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక పౌష్టికాహారమే మనకు శ్రీరామ రక్ష. పాలు, కోడిగుడ్లు, చేపలు, బాయిలర్ చికెను, మాంసం, అలాగే మనకు లభించే సీజనల్ పండ్లన్నీ కూడా తినండి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. 3వ డోసు కోవిడ్ టీకా వేసుకోని వాళ్ళు వేసుకోండి. కోవిడ్ టీకా వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్ రాదుగాక. ఇది తప్పుడు విష ప్రచారము మాత్రమే. ముక్కులో చుక్కల రూపాన వేసే టీకా కూడా అందుబాటులో ఉంది. దాన్ని కూడా ఎవరైనా వేసుకోవాలంటే కొని వేసుకోవాలి. ప్రభుత్వ పరముగా ముక్కులో చుక్కల టీకాలు ఉచితముగా సరఫరా చేయటం లేదు. మనం 1000 రూపాయలు ఇస్తే దాన్ని కొనుక్కుని వేసుకునే వెసులుబాటు ఉంది. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. నా సెల్ నంబర్, వాట్సాప్ నంబర్ మీకు ఇస్తున్నా. ఇంకా మీకేమైనా అనుమానాలుంటే మీ పేరు, మీ ఊరు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీ అనుమానం రాయండి. వాట్సాప్లోనే మీ అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806 9848055806. ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలోనూ సోషల్ మీడియా ఛానళ్లలోనూ భయకంపితులు చేసే సమాచారం, అదిగో పంజా విసిరింది, ఇదిగో పంజా విసిరిందని, పంజాలు విసిరిందని భయపెట్టే వార్తలను చూసి అధైర్యపడవద్దు. ఆ మధ్యకాలంలో ఒక ఇద్దరు ఈ H3N2 ఏం చేయదు కదా, మరణాలు ఉండవు కదా అని చెబితే ఒక ఇద్దరు మరణించారు. కర్ణాటకలో 85 సంవత్సరాల కురు వృద్ధుడు మరణించాడు. మన భారతదేశంలో సగటు ఆయుష్ 65 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు ఎక్స్ట్రా బతికాడు ఆయన. 85 ఏళ్ళు ముసలాయన చనిపోతే దాన్ని H3N2 వైరస్ అది యాదృచ్ఛికమే. వయసు అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. హర్యానాలో 46 ఏళ్ల వ్యక్తి సిగరెట్లు తాగి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి 4వ దశకు వచ్చి ఊపిరితిత్తుల క్యాన్సరు కాలేయానికి, మెదడుకి, ఎముకలకు పాకేసి రేపో మాపో ఎలాగో క్యాన్సర్తో మరణిస్తాడనే వ్యక్తికి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆయన శరీరంలో H3N2 ప్రవేశించింది. ఆయన మరణానికి కారణం, లేదా 85 సంవత్సరాల వృద్ధుడు మరణానికి కారణం H3N2 కాదు సుమా. ఈ H3N2 ప్రవేశించకపోయినా ఈ 46 ఏళ్ళు ఆయనేమో క్యాన్సర్తో చనిపోయేవాడు. ఆ 85 ఏళ్ల తాత అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, చిత్రగుప్తుడి చిట్టాలో రానాయనా నీకు ఆయుష్ అయిపోయిందని ఆయన పిలిచాడు, పైకి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక ఈ మరణాల గురించి వార్తలు చూసి ఆందోళన చెందవద్దు. H3N2 కోవిడ్ ఒమిక్రాన్ మిమ్మల్ని ఏమీ చేయదు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు. అసలు మరణం అనేదే వీటి వల్ల సంభవించదని గమనించండి.